హలో, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక చిన్న సాయంత్రం వ్లాగ్. ఇది చూసారా, మా ఇంటి ముందు రోడ్డులో వాటర్ అస్సలు వెళ్ళట్లేదు. కిందంతా గ్రీన్గా కనిపిస్తుంది కదండి, బాగా నాచు పట్టేసింది. ఈ యానిమల్స్ అటు అసలు రోడ్ అంతా క్లోజ్ అయిపోయింది, అసలు వెహికల్స్ కూడా వెళ్ళట్లే అటు నుంచి. కాకపోతే వీటికి మాత్రం బాగున్నట్టుంది, శుభ్రంగా వెళ్తున్నాయి. ఎంత డిసిప్లిన్డ్గానో ఒకదాని వెనకాల ఒకటి వెళ్తున్నాయి. సో వ్లాగ్లోకి వెళ్ళే ముందు ఈరోజు వ్లాగ్ ఏంటంటే సాయంత్రం వ్లాగ్. మా కమ్యూనిటీలో హ్యాలోవిన్ పార్టీ అనమాట, అది చూపిస్తాను. వ్లాగ్లోకి వెళ్ళిపోదాం రండి. సో ఫస్ట్ పార్టీ కిందకి వెళ్ళే ముందు నేనేం చేశానంటే ఉప్పిడి చేసేస్తున్నాను అనమాట. సో దట్ హ్యాపీగా అక్కడ కాస్త లేట్ అయినా ఇంటికి వచ్చేసరికి ఫుడ్ రెడీగా ఉంటుంది. అండ్ ఇది మా ఫేవరెట్. అసలు ఇంతకుముందు అయితే మేము ప్రతి వీక్ కంపల్సరీ, అంటే ఎవ్రీ సాటర్డే కంపల్సరీ ఈవినింగ్ చేసేదాన్ని. నేను 3 కల్లా స్టార్ట్ చేసేస్తే 5:30, 3 కూడా కాదులేండి, ఒక 4:30 అలా స్టార్ట్ చేస్తే 5:30, 6కి అయిపోయేది. అయిపోతే సాటర్డే డిన్నరు, సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇదే అనమాట. నాకు చాలా రిలీఫ్గా ఉండేది సండే ఎర్లీగా, హడావిడి లేకుండా బ్రేక్ఫాస్ట్ ఇదేం వండక్కర్లేదు కాబట్టి చేసే ఉంటుంది. కాబట్టి ఈయన కూడా నన్ను డిస్టర్బ్ చేసేవారు కాదు. నేను ఎక్కువసేపు కొంచెం పడుకున్నా చేసేసేవారు బ్రేక్ఫాస్ట్. ఇదిగా ఉప్పిండిలో రిమైనింగ్ మసాలా కూడా వేసేస్తున్నాను. నేను ఉప్పిండి రెసిపీ ఆల్రెడీ షేర్ చేసేస్తాను, మన ఛానల్లో ఉంది, అందుకని మళ్ళీ రెసిపీ పెట్టట్లేదు. ఈయన నిన్నటి నుంచి రెడీ అవ్వ కిందకి వెళ్దాం వాకింగ్కి అంటున్నారు, కానీ అవ్వలేదు. ఈరోజు మాత్రం నేను ఉప్పిండి స్టార్ట్ చేస్తుంటే తొందరగా కానీ అయితే కిందకి వెళ్దాము, ఈరోజు హ్యాలోవిన్ అంట, కింద పార్టిసిపేషన్ అవి ఉన్నాయంట అంటే సరే అని దూరం నుంచి చూసి వచ్చేద్దామని చెప్పి అనుకున్నాము. వాకింగ్ కూడా చేద్దాం, వాకింగ్కే వెళ్ళాము, హ్యాలోవిన్ కదా. ఒకసారి అండి చూపిస్తా. అదిగా వేగుతుంది. నా ఉప్పిండి నా ఫేవరెట్ అండి. ఎన్ని మెమరీస్, నేను ప్రతిరోజు పెట్టినా తినగలిగే వంటకాల్లో ఇదొకటి. నాకేంటో ఇన్ని సంవత్సరాలైనా దాని మీద ఆ ఇష్టము పోవట్లేదు. ఇగో పక్కన నేను వేడి నీళ్ళు పెట్టుకున్నాను, ఎందుకంటే వేడి నీళ్ళు వేసేస్తే తొందరగా అయిపోతుంది కదా. ఎందుకంటే 5:30 కల్లా వెళ్ళిపోవాలి కిందకి అన్నారు ఈయన, సడన్గా చెప్పారు. నేను అప్పుడే స్టార్ట్ చేశాను 4:30కి, ఎందుకు అందుకనమాట. యాక్చువల్గా ఇందులో పెట్టుకుంటాను నేను వేడి నీళ్ళు, కానీ ఏంటో ఇది పని చేయట్లేదు ఈరోజు. ఏంటో ఆన్ చేశాను కానీ ఇగో లైట్ వెలగట్లేదు. ఏమైందో ఏంటో, 1 ఇయర్ అయింది కొని, ఇది బటర్ఫ్లై, చూడాలి ఏమైందో, ఏమైనా లూజ్ కనెక్షన్. కానీ ఈ మధ్య దీన్ని విపరీతంగా వాడాము కరోనా వచ్చిన తర్వాత. వేడి నీళ్ళు ఆయిస్పి లేకుండా బంద్ చేసింది ఇది కంటిన్యూస్గా పాపం. అందుకేనేమో మరి రెస్ట్ ఇవ్వకలా అయిపోయిందేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. చిన్నప్పుడు మా డాడీ అనేవారు, ఎలక్ట్రానిక్ వస్తువులు జాగ్రత్తగా వాడాలి, మరీ ఓవర్ హీటు ఓవర్ యూజ్ చేస్తే అవి పనికిరావు, లోపల ఉన్నవి కరిగిపోతాయి, అది ఇది అని చెప్పేవారు అన్నమాట. మాకు అప్పుడు ఏం అర్థమయ్యేది కాదు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఇట్లా అన్నప్పుడే ఏమైనా తప్పు చేశానేమో, ఓవర్లోడ్ ఏమైనా చేస్తానేమో, ఇట్లా పోయింది అని అనిపిస్తూ ఉంటుంది. సో నా పన్నీళ్ళ డబ్బా ఖాళీ అయిపోయింది, కడగడానికి వేసేసాను. ఇంకో టైము 5:10 అయింది. ఉప్పిండి స్టేజ్ ఎలా ఉందో చూద్దాం ఉండండి. చాలా వేడిగా, అది పొగ మొహానికి కొడుతుంది, అందుకని బుక్కలు వెనక్కి జరిగాను నేను. ఉడికి పులావ్ కదండి, మొహమ్మే కొడుతుంది ఆవిరి. ఎప్పుడైనా సరే జాగ్రత్తగా ఉండాలి. ఇంకా నా కెమెరా చూసారా ఎలా ఉనికిపోతుందో. నేను గబుక్కున వెనక్కి వచ్చి మళ్ళీ కాస్త దాన్ని ఆపి సెటిల్ చేశాను అనమాట. ఇదిగో ఇంకా టైం ఉంది, ఇంకా తడి ఉంది, బాగా కనిపిస్తుందిగా, వాటర్ ఉడుకుతుంది మంచిగా. సో ఇంకా టైం ఉంది. వాళ్ళని సరే మీరు వెళ్ళిపోండి, నేను తర్వాత వస్తాలే అని చెప్పా. కాకపోతే నేను ఈరోజు లిఫ్ట్ అసలు రాలేదు. నేను వెళ్ళే వరకు కూడా వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నారు. సో తడుంది, ఒక 10 minutes తర్వాత రెడీ. సో దీన్ని ఆఫ్ చేసేసి మేము కిందకి వెళ్ళిపోయాం. రండి, అదిగో సైక్లింగ్ స్టార్ట్ చేసేసాడు మావాడు. కాకపోతే ఈరోజు కిందన దీని హ్యాలోవిన్ పార్టీ వల్ల అనుకుంటా కొంచెం పిల్లలందరూ ఎక్కువ ఉన్నారు, జనం కూడా ఎక్కువే ఉన్నారు, దాంట్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ అనుకుంటా. అజిత్కి తెలీదు, ఇదే ఫస్ట్ టైం చూడటం. అంటే టీవీలో అవి చూడటం, కానీ నిజంగా అలాగా వేషాలు వేసుకొని, హ్యాలోవిన్ అంటే పిల్లలు రకరకాల వేషాలు వేసుకొని మంచి కాస్ట్యూమ్స్ వేసుకొని వస్తారనమాట, చాలా సరదా పడతారు. సో అవన్నీ చూస్తున్నాడు. ఇగో ఇక్కడ ఒక హ్యాలోవిన్ పార్టీ గర్ల్ ఎవరో కనిపిస్తే చాలా విచిత్రంగా చూస్తున్నాడు అనమాట, అదేంటని. అదిగో
సరే పదమ్మ మనం వెళ్ళి వాకింగ్ చేసుకుందాంలే అంటే వచ్చేసాడు. నేను మిమ్మల్ని రండి, నాతో పాటు మీరు వాకింగ్ చేయండి, మీకు నేను పార్టీ కూడా చూపిస్తాను. మేము దూరం నుంచే చూసాము, అస్సలు లోపలికి వెళ్ళలేదు. ఇదిగో మా కమ్యూనిటీలో చాలా డేంజరస్ ప్లేస్ ఏంటంటే ఇదే. అసలు ఇందులోకి వెళ్తే మాత్రం అస్సలు రాడు, అందుకని చెప్పి అస్సలు తీసుకురాము మేము కూడా. కాకపోతే ఈ వైరస్ అది చెప్తే వాడు కూడా పేచీ పట్టట్లేదు. అయిపోయాక వెళ్దాంలే అమ్మ అంటే ఊరుకుంటున్నాడు. అంటే ఈ సైకిల్ ఉందిగా, సో ఈజ్ ఎంజాయింగ్ దాట్. వాడు అది ఎంజాయ్ చేస్తున్న కాలం పర్లేదు, అది అయిపోతే కొత్తది ఏదైనా డైవర్షన్ ఎత్తుక్కోవాలి మేము. సో వీళ్ళు వెళ్తున్నారు, నేను కూడా అటు ఇటు తిరుగుతున్నాను. ఇదిగో రోడ్ క్రాస్ చేస్తున్నాను. అంటే గబుక్కుని సైక్లింగ్ బాగా చేస్తారు మా కమ్యూనిటీలో. గబుక్కున్న వాళ్ళు వచ్చేస్తారేమో అని భయం అనమాట. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, గబుక్కుని పడిపోతారేమో, దెబ్బ తగులుతుందని చూసుకుంటూ ఉంటాను నేను. ఇదిగో ఇది మా సెంట్రల్ పార్క్ అనమాట. ఇందులో హోస్ట్ చేశారు పార్టీ, చూపిస్తానండి. ఇదిగో ఇంకా అరేంజ్మెంట్స్ అవుతున్నాయి ఈ టైంకి. 5:30 అలా అవుతుంది, 5:45 5:30 అయినట్టుంది. ఇంకా ఏమీ స్టార్ట్ చేయలేదు, జస్ట్ అందరూ గ్యాదర్ అవుతున్నారనమాట. చూసేయండి మీరు కూడా. ఎవరో ఇద్దరు ఆడపిల్లలు చూడండి, భలే ఉన్నారు, ప్రిన్సెస్ లాగా ఏదో ఆడుకుంటున్నారు. సో చూసేసాము మేము. ఇగో అజిత్ అయితే ఇక్కడ ఆడుకుంటూ ఉన్నాడు. ఇక్కడ కొంచెం ఇట్లాగా పైకి కిందకి ఇలాగా హిల్స్లా ఉంటాయి, హిల్స్ ఎక్కుతా అని చెప్పి ఇక్కడే ఆడుకున్నాడు. ఇంకా అక్కడికి వెళ్ళలేదన్నమాట. దూరంగానే అక్కడ స్టార్ట్ అవుతుంది కానీ ఇంకట వెళ్ళలేదు, ఎక్కువ మంది ఉన్నారు కదా అని. సో అజిత్ అయితే ఇక్కడ హ్యాపీగా ఆడుకుంటున్నాడు, ఎక్కి దిగి ఇదే ఆడాడు, చాలాసేపు ఆడాడు ఇక్కడ. అంటే పార్కులో ఇలాంటివి ఉంటాయి ప్లేసెస్. సో ఇలాంటి ఎక్కి దిగి ఆటలే ఆడుతూనే ఉన్నాడు. పిల్లలు అయితే భలే ముద్దుగా రెడీ అయ్యారు. నిజంగా పేరెంట్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, అంత ఓపికగా తయారు చేసినందుకు. పిల్లలకు కూడా చెప్పాలి, అంత ఓపికగా చేయించుకున్నందుకు, అంతసేపు ఉంచుకున్నందుకు మీద. అసలు అజిత్గా ఇలా ఏదైనా పెడదామని ముచ్చటగా పెట్టినా సరే తీసి పడేస్తాడు, అస్సలు ఉంచుకోడు. ఒక చూడండి వెనకాతల ఎవరో మళ్ళీ కొత్తగా రెడీ అయ్యి వస్తున్నారు, అజిత్ అలా చూస్తున్నాడు. వీడు అదేంటబ్బా స్పేస్ వార్సా కాదు, ఏంటో మర్చిపోయాను దాని పేరు, స్టార్ వార్స్లో క్యారెక్టర్ అనుకుంటా. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన సినిమా అండి, తప్పైతే క్షమించండి. అది స్టార్ వార్స్ మూవీ క్యారెక్టర్స్ అనుకుంటా. సో మేమైతే ఇలాగా హ్యాపీగా, చల్లగా ఉంది కదా, మంచిగా గాలి కూడా వస్తుంది, బాగా ఎంజాయ్ చేసాము. కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది కిందకి వెళ్తే, నాకు కూడా మైండ్ ప్రశాంతంగా ఉంటుంది, లో అవ్వకుండా ఉంటుంది అనమాట మనసు. కొంచెం ఫ్రెషన్ అప్ చేస్తుంది, అంటే ఊపిరి పీల్చుకున్నట్టు అనిపిస్తుంది మనకు బాడీకి కూడా. సో ఇట్స్ వెరీ గుడ్ టు గో అవుట్ ఫర్ వైల్. అట్లీస్ట్ ఇలా వాకింగ్కి కిందకి వచ్చడం కూడా బాగుంటుంది. కాకపోతే కిందకి వస్తే అజిత్ని పట్టుకోవడమే మెయిన్ పని అవుతుంది. కాకపోతే నేను మా హస్బెండ్ వస్తే పాప ఆయనే చూసుకుంటారు, నేను శుభ్రంగా అటు ఇటు తిరుగుతూ ఉంటాను. లేకపోతే ఓ దగ్గర కూర్చుని కాముగా కూర్చుంటాను, నా దగ్గర ఓ గట్టి చూసుకొని కాముగా కూర్చుంటాను కాసేపు. ఐ లైక్ ఇట్. ఇగో ఇలా ఆడుతున్నాడు. మీకు ఒక బాబుని చూపిస్తాను, భలే అన్నాడు, రోబో వేషం వేసుకొచ్చాడు అనమాట. వాడు నడక కూడా చాలా బాగుంది. మేము ఎక్కువ తీయలేదు, అందరూ మళ్ళీ ఎందుకులే అని. కానీ ఈ బాబు చూడండి భలే పిచ్చి నడుస్తున్నాడు కూడా, నెమ్మదిగా కీకి అని తిరుగుతున్నాడు, నెమ్మదిగా నడుస్తున్నాడు. ఎక్కడ ఊడిపోద్దో అని భయం అనుకుంటా. అసలు భలే అనిపించాడు, నిజంగా రోబోట్లా నడడానికి ట్రై చేస్తున్నాడు. దట్స్ ఎ గుడ్ థింగ్. ఇంకో లాస్ట్కి పార్టీ స్టార్ట్ అయింది. ఇలా 1 by 1 అందరూ యాడ్ అవుతున్నారు అనమాట. ఇదిగో మా రోబో బాబు చాలా బాధ్యతగా నించున్నాడు అనమాట. చాలా బాధ్యతగా క్యారీ చేశాడు అదంతా, అది నచ్చింది నాకు. సో అజిత్ వెళ్తుంటే వద్దులే అమ్మ, ఎక్కువ మంది ఉన్నారు కదా, మనం వెళ్ళిపోదా అని చెప్పి తీసుకువెళ్ళిపోయాము మేము. ఇంకా అక్కడ ఉండలేదు, పార్టీ ఇట్లా స్టార్ట్ అవ్వగానే వీలైతే. అండ్ మేమేమో మామూలుగా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. సో దగ్గరకు వచ్చాక బాబు గారు సైకిల్ ఆపి, ఇదేంటిది చిన్న స్లైడ్ లాగా ఉంది అని చెప్పి వచ్చి జారుతూ ఉన్నాడు. స్లైడ్ కాదు కదా, డిజైన్ కోసం రిటర్న్ స్లైడ్లో వాడేస్తుంది. ఆడతారా
ఆడుతున్నాడు. ఇది అయిపోయాక సైకిల్ ఎక్కాడు చూడండి. ఇలా లైవ్ యాక్సిడెంట్ బండి నేను రికార్డ్ చేస్తున్నాను. అసలు నిజంగా చాలా లక్కీగా తప్పించుకున్నాము యాక్సిడెంట్ ఈ అజిత్ది. చాలా భయం వేసింది నాకైతే. అందుకని మేము అక్కడి నుంచి చూస్తూ ఉంటాం, కానీ వేరే వాళ్ళు వచ్చారని చెప్పి మేము పైకి వచ్చేసాము. ఇంకా చూడండి ఇలా దిగి ఆడుతూ, ఎప్పుడు ఇక్కడే ఎక్కువ ఆడుతూ ఉంటాడు. దిగి ఎక్కడ ఇష్టం వీడికి. ఇలా హిల్స్లా ఏమన్నా సరే అప్ డౌన్ ఎక్కుతూ ఉంటాడు. సో అక్కడ అందరూ ఉన్నారు కదా అని మేము ఇటు వచ్చి నించున్నాం అనమాట. సో అదే ఎప్పుడు అయితే ఆ రెడ్ లైన్ అగో కరెక్ట్గా బ్రేక్ వేసారు అతను. నిజంగా చాలా సేవ్ అయ్యాం మేము. సో వచ్చేసాం ఇంకదే పైకి వచ్చేసి నేను టీవీ ఇంకా ఒప్పిండి అయిపోయింది కదా, ఇంకేం పర్లేదు ఈరోజుకి. నేను కూర్చుని హ్యాపీగా సీరియల్ చూసుకుంటున్నాను అనమాట. ఈ మధ్య కొరియన్ సిరీస్ స్టార్ట్ చేశారని చెప్పే కదా, ఆ సిరీసే చూస్తున్నాను. నాకు ఏంటో తెగ నిద్ర చేస్తుంది ఈరోజు, అలసిపోయినట్టు. సో చూస్తున్నాను కానీ బాగా నిద్ర వచ్చేస్తుంది నాకు. సో తొందరగా పడుకోవాలి అనుకున్నాం, కానీ ఎక్కడ కుదురుతుందో. మనం ఓ ప్లాన్ వేస్తే ఈ పిల్లకాయలు ఇంకో ప్లాన్ వేస్తారు. లేట్గానే అవుతుంది రోజు పడుకోవడం. నా మొహం అయితే ఎంత నీరసంగా అయిపోతుందో అంటున్నారు ఈ రోజుకి. ఏం చేస్తాం, తప్పదు. సో సీరియల్ చూస్తున్నాను. నాకు ఈ మధ్య భలే నచ్చుతున్నాయండి స్టోరీ లైన్స్ అవన్నీ. అంటే మన స్టోరీ లైన్స్, వాళ్ళ వే ఆఫ్ లివింగ్ నాకు చాలా ఇష్టం. వేరే వాళ్ళు అబ్జర్వ్ చేయడం, అంటే వేరే వాళ్ళు అంటే పక్కింటి వాళ్ళని కాదు, వేరే కల్చర్స్ కానీ వేరే కంట్రీస్ కానీ అబ్జర్వ్ చేయడం ఇష్టం. వాళ్ళ వే ఆఫ్ లివింగ్ ఎట్లా, వాళ్ళు ఎలా థింక్ చేస్తారు ఒక కాన్సెప్ట్ని, అలా అబ్జర్వ్ చేయడం నాకు చాలా ఇష్టం. దానివల్ల నేను నేర్చుకుంటాను కూడా ఎక్కువ. సో ఇది అయిపోయింది. ఇంకెవరు రారులే, అయిపోయింది పని అనుకుంటే, ఇదిగో మా ఇంటికి చూడండి ఎవరు వచ్చారు. హలోవిన్ పిల్లలు వచ్చారు. ట్రిక్ ఆర్ ట్రీట్ అంటూ ఉన్నారు. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, జీరో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అంటే పిల్లలు ఈ టైంలో ఇంటికి ఎవరు పంపించరేమోలే అనుకున్నాము, కానీ బాగానే వచ్చారు పిల్లలు. మా ఇంట్లో అస్సలు ఈ చాక్లెట్లు అవి చాలా తక్కువ మా ఇంట్లో. అజిత్కి కూడా తెచ్చిపెట్టడం చాలా తక్కువ. కాకపోతే మా హస్బెండ్ ఎప్పుడో తెచ్చుకున్నారు చిన్న చాకో స్టిక్స్ ఏవో ఉంటాయి, అవి అజిత్ తినే చిన్న వేఫర్స్ ఏవో ఉంటాయి, అవి ఉన్నాయి ఇంట్లో అంతే. సో అవే వాళ్ళకి ఇచ్చాము సర్ది. ఇగో వీళ్ళు ఇంకొక బ్యాచ్ అనమాట. భలే ఉన్నారండి, చాలా బాగా ఇంట్రెస్టింగ్గా చేసుకున్నారు. మేకప్ బాగున్నారు పిల్లలు. సో అయిపోయింది. నేను బాగా ఎంజాయ్ చేశాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అలా వచ్చినందుకు. వీ వాంట్ దాట్ ఫర్ అజిత్. సో నెక్స్ట్ ఇయర్ అజిత్ కూడా వెళ్ళి ఏం చేస్తాడో చూడాలి. సో నేను పడుకుంటే టైంలో నాకు సాటర్డే నైట్స్ ఇలా చాలా ఇష్టము. నేను చిన్నప్పుడు మాకు దయాల్ సిటీ కేబుల్ అని ఒక సిటీ కేబుల్ ఉండేది. అందులో సాటర్డే నైట్స్ మూవీ ఇచ్చేవారు, కొత్త రిలీజ్ అని హిందీ కానీ ఇంగ్లీష్ కానీ. సో ఉప్పిండి తింటూ ఆ మూవీస్ చూసేదాన్ని నేను, లైట్ ఆఫ్ చేసేసి. అమ్మ పడిపోయిందిరో, భలే క్యాచ్ పట్టుకున్నాము. సో నాకు ఈ బెడ్ ట్రే పెట్టేసి వీళ్ళిద్దరూ నాకు తీసుకొచ్చారనమాట. ఈరోజు నాకు గిఫ్ట్ అంట ఇది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఎంత మంచి గిఫ్ట్ అంటే వాడు వచ్చి నాకు ముద్దు పెట్టాడు అంతే. సో ఇలా అయిపోయిందనమాట నా డే. చిన్న ఈవినింగ్ వ్లాగ్ ఇది. సో మీకు నచ్చిందా? నా వ్లాగ్స్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో నేను ఎంజాయ్ చేస్తూ ఒక మంచి సీరియల్, చెప్పా కదా కొరియన్ డ్రామా చూస్తున్నాను, అదే చూస్తూ పడుకున్నాను అనమాట. ఓకేనా? ఇంక ఉంటానండి, బాయ్.